బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈటెల భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈటెల రాజేందర్ కు తనకు ప్రాణహాని ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ స్పందించి ఈటెల భద్రతపై ఆరా తీశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. థ్యాంక్ యూ వెన్నెల. ఈటెల రాజేందర్ తన ప్రాణహాని ఉందన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొంత స్పందించింది. ఇందుకు సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వం ముందే కేంద్ర ప్రభుత్వం భద్రత విషయంలో కొంత ఆదేశాలు జారించింది. ఆయనకు వై కేటగిరీ భద్రత కల్పించాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. నిన్న ఆ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటన ఢిల్లీలో విడుదల చేసింది. దానికి సంబంధించినటువంటి అంశం అంటే కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలతోటి ఆయనకు రక్షణ కల్పించాలని నిర్ణయించిన నేపథ్యంలో అంతకంటే ముందే తాము భద్రత కల్పిస్తామన్న ఉద్దేశంతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈటల భద్రతను ప్రస్తుతం ఉన్న భద్రత విషయంలో అంటే 2+2 ఆయనకు గన్మెన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించినటువంటి విషయంలో అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ భద్రతను అవసరమైతే ఇంటి దగ్గర ఒక గార్డ్ 24 hours గార్డ్ ఏర్పాటు చేయడంతో పాటు ఆయనకు ఒక కాన్వాయ్ అంటే ఎస్కాట్ వాహనము పోలీసు 6+6 పోలీసులను అంటే ఇవ్వాలని భద్రత గన్మెన్లతో సహా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించినట్టు తెలుస్తా ఉన్నది. ఇందుకు సంబంధించిన అంటే షామీర్పేట శివారు ప్రాంతాల్లో ఫామ్ హౌస్ లో ఈటెల రాజేందర్ నివాసం ఉంటా ఉన్నారు. హుజురాబాద్ లో అయితే జనావాసాల మధ్య ఉన్నప్పటికీ ఇక్కడ కొంత ఐసోలేట్ ప్లేస్ లో ఈటెల రాజేందర్ నివాసం ఉన్న నేపథ్యంలో ఆయన భద్రత విషయంలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, మరి ఇంకేమైనా భద్రతను ఎక్కువ పెంచాల్సిన అవసరం ఉందా అనే విషయంలో సమీక్షించాలని చెప్పేసి డీజీపీని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో డీజీపీ మేడ్చల్ ఎస్పీ సందీప్ రావుకు అంటే ఈటెల నివాసానికి వెళ్ళి అక్కడ భద్రత విషయం కానీ అక్కడ ప్రస్తుతం ఉన్న భద్రత ఎలా ఉంది, దానికి సంబంధించి ఇంకేమైనా పెంచాల్సిన అవసరం పెంచే ఏ మేరకు పెంచాలి, ఎంతవరకు ఇంకా భద్రతా సిబ్బంది కేటాయించిన అవసరం ఉంటుంది అన్న విషయంలో కొంత పరిశీలించి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక సమర్పించిన కొన్ని నేపథ్యంలో సందీప్ రావు ఈరోజు వెళ్ళారు. అక్కడ వెళ్ళినప్పుడు ఈటెల రాజేందర్ అంటే ముందుగా నిర్ణయించుకున్న ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ ఉన్న నేపథ్యంలో ఈటెల రాజేందర్ అప్పటికే ఆయన బయలుదేరి వెళ్ళారు. ఇక్కడ నుంచి అంటే ఇంటి నుంచి బయలుదేరి పీవీ ఘాట్ నెక్లెస్ పీవీ ఘాట్కి వచ్చి అక్కడ నుంచి ఆయన వరంగల్ కాజీపేటకు వెళ్ళారు. కాజీపేటలో కార్యక్రమం పాల్గొన్న తర్వాత హుజూరాబాద్కి వెళ్ళి అక్కడ కొన్ని కార్యక్రమాలు పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ఈటెల రాజేందర్ అందుబాటులో లేకపోవడంతో సందీప్ రావు అక్కడ ఉన్న భద్రతా సిబ్బందితో పాటు కుటుంబ సభ్యులతో కూడా కొంతసేపు మాట్లాడినట్టు తెలుస్తా ఉంది. ఆయన మాట్లాడిన తర్వాత మరోసారి అంటే ఈటెల రాజేందర్తో మాట్లాడి ఏ రకమైన భద్రత కావాలి, ఆయనకు ఉన్నటువంటి ప్రాణహాని ఏంటి, ఎవరి నుంచి బెదిరింపులు వచ్చే అవకాశం ఉంది, ఆయన ఎందుకు అనుమానాలు ఆయనకు వస్తా ఉన్నాయి, ఆయన గతంలో అంటే ఈ మధ్య కాలంలో ఏమైనా ఇట్లాంటి ఆటంకాలు ఎదురయ్యాయా, ఏమైనా అనుమానాలు ఉన్నాయా అనే విషయంలో కొంత స్పష్టత తీసుకున్న తర్వాత భద్రత పెంచాలి అనే విషయంలో కూడా సందీప్ రావు అంటే ఎస్పీ మేడ్చల్ ఎస్పీ కొంత ఆయనకు స్పష్టత ఇచ్చే అవకాశం. మొత్తంగా చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఈటెల రాజేందర్ కు వై కేటగిరీ భద్రత కల్పించాలి అని నిర్ణయించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంతకంటే ముందు అంటే రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం చెందింది అన్న అపప్రదను ఎదుర్కోక ముందే సర్దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి అన్న ఉద్దేశంతో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈటెలకు భద్రతను పెంచాలని నిర్ణయించినట్టుగా స్పష్టంగా తెలుస్తా ఉన్నది. వాస్తవానికి గత కొంతకాలంగా ఈటెల తన భద్రతకు ఇబ్బంది ఉంది, తనకు ఇబ్బందిగా ఉంది, తనపై దాడులు జరిగే అవకాశం ఉంది, రాష్ట్ర ప్రభుత్వమే దీని దాడులు పాల్పడే అవకాశం ఉందని చెప్పారు. నిన్న కూడా ఈటెల రాజేందర్ సతీమణి జమునారెడ్డి కూడా ఆవిడ కూడా చెప్పారు దీనికి అంతటి కూడా కేసీఆర్ కుట్ర పంతున్నారు, కౌశిక్ రెడ్డి ఈటెలను హత్య చేసేందుకు పథకం వేశారు, ఆయన రెక్కి నిర్వహిస్తున్నారు, కొంతమంది అంటే సుపారీ గ్యాంగులను కూడా ఆయన హైర్ చేసుకుని తెలుస్తా ఉన్నది. అవసరమైతే 20 కోట్లు అంటే ఈటెలను హత్య కోసం 20 కోట్లైనా వెచ్చేసిన సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చెప్పారని చెప్పేసి నిన్న చాలా ఘాటుగా విమర్శించారు జమునారెడ్డి గారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో స్పందించి ఈ ఈటెల భద్రత విషయంలో కొంత ముందు జాగ్రత్త తీసుకోవాలి. అంటే ఎన్నికల సమయంలో చిన్న ఘటన జరిగినా అది రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర ప్రభావం చూపే అవసరం, ఎన్నికల ప్రచారంలో ప్రచారాస్త్రంగా మారే ప్రమాదం ఉందన్న ఉద్దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆ మేరే చర్యలు సిద్ధమవుతా ఉన్నది. అయితే ప్రస్తుతానికి సందీప్ రావును ఈటెల కలవకపోవడంతో కొంత అంటే ఈటెల ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ తన నివాసానికి వచ్చే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో ఈటెలతో ఒకసారి మేడ్చల్ ఎస్పీ సందీప్ రావు భేటీ అయిన తర్వాత ఏ మేరకు భద్రత కల్పించాలి, ఎలా భద్రత కల్పించాలి అనే విషయంలో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.